క్రీస్తునందు ప్రేమైన సంగమా, ప్రియ పరిశుద్ధులారా, మనము డిసెంబర్ 1 కంటే ముందే ఆ క్రిస్మస్ ధ్యానాలు మొదలు పెట్టాం. క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ యేసు గురించి ఎక్కువగా ఆలోచించే సమయము సంవత్సరంలో ఈ నవంబర్ డిసెంబర్ కాలంలో ఎక్కువగా అన్ని చర్చిల్లోని అందరు క్రైస్తవులు చేస్తూ ఉంటారు. చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ కి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను గుడ్ ఫ్రైడేకి ఇవ్వరు. ఆయన మొదటి రాకడికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ రెండవ రాకడ ర్యాప్చర్కి ఇవ్వరు. క్రిస్మస్ తోనే ఆగిపోతూ ఉంటారు. దేవుని దయ వల్ల మనమందరము కూడా చాలా నాలెడ్జ్ సంపాదించుకున్నాం. అందువలన మనము క్రిస్మస్ తోనే మన ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోకుండా ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అదేవిధంగా ఆయన ఆరోహణమైపోవడము, తిరిగి మళ్ళా రాబోయే కాలం ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకెళ్తాడనే నిరీక్షణ, హోప్, ఇలాంటి బ్రతుకులు చాలా మందికి క్రైస్తవులు లేకపోవడం అనేది విచారకరం. ఏదో దీవెనలు, ఆశీర్వాదాలు కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడం అనేది, అలాగే ప్రసంగికులు కూడా అదే రీతిలో కడవరి కాలం కాబట్టి మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఫ్రమ్ ది సో మెనీ క్రిస్టియన్స్. సో కనుక మనము బహుజాగ్రత్తతో అంత్యకాలంలో మనం ఉన్నాము, అపాయకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి మీరు వినేది ప్రతిదీ కూడా సత్యమని నమ్మవద్దు. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మనము మొట్టమొదటిగా ఒక 5 విషయాల గురించి ధ్యానం చేయబోతున్నాం. మొదటిది ఎదురు చూచుట, యాంటిసిపేషన్. 5 ఏళ్ళు అనమాట. ఇప్పుడు ఫింగర్లో 5 ఏళ్ళు ఉంటాయి కదా. థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, అదేవిధంగా రింగ్ ఫింగర్, పెళ్ళైతే ఈ రింగ్ ఫింగర్ అనమాట. లిటిల్ ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్. తర్వాత ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, మిడిల్ ఫింగర్, థంబ్. ఇలా ఉన్నట్టుగానే 5 వేలుగా 5 అంశాలలో మనము ఈరోజు చర్చను మాట్లాడటం ప్రారంభిస్తున్నాం. మొదటిది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఫస్ట్ యాంటిసిపేషన్ అంటే ఎదురు చూచుట, అడ్వెంట్, ఫస్ట్ అడ్వెంట్. రెండవది, మూడవది అనౌన్స్మెంట్ అంటే తెలియచేయడం లేక ప్రకటన. నాలుగవది యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. ఐదవది ఆరాధన, ఎడోరేషన్ అంటే ఆరాధన లేక వర్షిప్. మన క్రైస్తవేత్తలు ఏమంటారు? పూజ అంటారు. యాజకుడిని వారు పూజారులని ఎలాగంటారు, ఆరాధనని పూజ అని వారు అంటారు. మనం పూజ అన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం అంటారు. తెలుగులో ఆ విధంగా ఉంటుంది. సో there are 5 years to be discussed today: anticipation, advent, announcement, acceptance, adoration or worship. మనకు తెలుసున్న విషయాలే ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తారు. అలాగే సాక్స్ ఎక్కువగా ఈ క్రిస్మస్ తాతకి వేస్తారు కదా, ఆ సాక్స్ బట్టి కూడా 5 అంశాలు ఉన్నవని మీకు జ్ఞాపకం చేస్తాను. యాంటిసిపేషన్ ఎదురు చూచుట, అడ్వెంట్ రాకడ, మొదటి రాకడ, అనౌన్స్మెంట్ తెలియచేయడం, 4వది అంగీకారం, 5 ఆరాధన, ఎడోరేషన్. ఒక పాట విందాం. ఇది 2 ఏళ్ల కిందట మీకు వినిపించాను. క్రిస్మస్ కాలంలో ఇది వింటే మాధుర్యంగా ఉంటుంది. క్రీస్తు జయంతి మనకిచ్చేను శుభము
కాంతి వచ్చేను క్రీస్తు జయంతి మనకిచ్చేను శుభము కాంతి జయంతి మనకిచ్చేను శుభము కాంతి వచ్చేను క్రీస్తు జయంతి మనకిచ్చేను శుభము కాంతి హోసన్నా 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 యాక్చువల్గా హోసన్నా అనేది మట్లాద్వారం నాడు అన్నమాట. ప్రజలు హోసన్నా అంటే సేమి, రక్షించు ప్రభువా. ఏ ఉద్దేశంతో అన్నారంటే రోమీల కష్టమైనటువంటి కఠినమైన పాదాలు ఆ యొక్క పాలన నుంచి మమ్మలను విడిపించడానికి వచ్చినటువంటి మెస్సియా యేసు ప్రభు అని వారు కొంతమంది అనుకుని సేవ్ మీ లార్డ్ అనేవారు. హోసన్న, ఆ హోసన్న గ్రాడ్యువల్ గా అర్థం మోడర్న్ టర్మ్స్ లోకి ఎలా వచ్చిందంటే ప్రైజ్ ద లార్డ్కి వచ్చింది. హోసన్న అంటే ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనే భావనలో ఉన్నాం. హల్లెలూయా అన్న కూడా ప్రైజ్ ద లార్డే. సో హోసన్న అన్న, హల్లెలూయా అన్న దేవుణ్ణి స్తుతించడం అన్నమాట. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నదానికి హోసన్న అంటే కూడా అదే విధంగా. యాక్చువల్గా హోసన్న ఇనీషియల్ గా తొలి దినాల్లో దాని అర్థం అంటే సేవ్ మీ, ఎదురు చూచుట, మెస్సియా కొరకు ఎదురు చూచుట. మెస్సియా అంటే యేసు ప్రభు క్రీస్తు శకం 1లో పుట్టాడు అనుకుంటే 600 ఏళ్ల వెనకే ఆయన గురించి చెప్పబడింది. ఇప్పుడు మన పుట్టుకల గురించి మన తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పలేదు. అయితే యేసు పుట్టుక గురించి 600 సంవత్సరాల కిందటే చెప్పబడింది. అంతగా అప్పటి నుంచి కూడా మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. బెస్ట్ ఉదాహరణ ఎవరంటే మేకా. బెత్లెహేములో కూడా పుడతాడని మేకా చెప్పేశాడు. ఇశ్రాయేలును ఏలబోవాడు యేసుప్రభు వస్తాడు, ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడంటే శాశ్వతంగా ఉండే దేవుడని మేకా చెప్పేశాడు. రాజుల రాజుగా వస్తున్నాడని భావించారు పాపం వాళ్ళు. అంటే మా మా మెస్సియా పేదోడులాగా పశువులు పరుండేటువంటి తొట్టిలోనే పుట్టడు. మా మెస్సియా కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన పరలోకం నుంచి మా కొరకు వస్తాడు, రాజుగా వస్తాడు, దర్పంతో వస్తాడు అని వాళ్ళు భావించారు. కానీ దీనుడిగా పశువుల పాకలో
వచ్చినట్లుగా వాళ్ళు భావించలేకపోయారు. అది చాలా విచారకరం. ఆయన రాజులకు రాజైన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. ఆ ఆయన వస్తాడని నిరీక్షణ ఇశ్రాయేలీలకు యూదులకు ఉంది. కానీ మెస్సియా వచ్చినప్పుడు ఆయన రాజుల రాజు అయినప్పటికీ ఆ ఆకారంలో రాకపోవడం వల్ల వాళ్ళు నమ్మలేకపోయారు. సో ఎదురు చూచడం అనేది, ఆయన కొరకు ఎదురు చూడడం అనేది యూదులు మొదటి నుంచి ఎదురు చూశారు. ఆ, అన్యులకు ఎవరికీ తెలియదు, అది యూదులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు. మనం అన్యులం కాబట్టి వేరే దేశాల్లో ఉన్నాం కాబట్టి మనకు తర్వాత మనకి వచ్చింది. భారతదేశానికి కూడా తోమా గారు వచ్చిన తర్వాత ఒక శిష్యుడు వచ్చాకే క్రైస్తవ్యం అంటే తెలిసింది. అప్పటి వరకు కూడా అన్యులుగానే అన్య దేశంగానే భారతదేశం ఉంటూ ఉండేది. లోకాసు వార్తలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయం 23, 36, 38 వచనాల్లో ఒక వృద్ధుడు అయిన వయస్సు మళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సిమియోను. అలాగే వయసు మళ్ళీపోయినటువంటి అన్న కూడా ఉండేది. ఈ అన్న ఎప్పుడు కూడా యెరూషలేం దేవాలయంలో సర్వీస్ చేస్తూ ఉండేది. అన్నకి 7 ఏళ్ళు సంసారం చేసి పెనిమిటి పోయాక 80 ఏండ్ల నుంచి 80 ఆ, 4 సంవత్సరాల నుంచి ఆమె భర్త లేనిదై రేయింబవళ్ళు సేవ చేస్తుంది. అంటే 84 అంతకుముందు ఆ, మ- వివాహం చేసి పెనిమిటితో 7 ఏళ్ళు ఉందంటే అక్కడికే ఆ మరి పెళ్ళయిన ఆ పెళ్ళ ఎంతకాలం పెళ్ళయిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇంచుమించు 84 + 7 92 ఆ, అప్పటికి 20 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు ఉన్నటువంటి, ఇంచుమించు 100 ఏళ్ళు ఉన్నటువంటి దీర్ఘాయుష్ ఉండేది కదా పూర్వకాలంలో. అటువంటి ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా యూదులు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అది మనం లోకాసు వార్త 2వ అధ్యాయం 21, 28లో మనం చూస్తున్నాం. మరియులు యెరూషలేము పశువుల పాకలోకి వెళ్ళలేదు వీళ్ళు. ఆ యెరూషలేం దేవాలయంలో ఆల్రెడీ అన్న ఉంది. ఆ సిమియోను పరిశుద్ధాత్మ తోడ్కొని వచ్చింది. అప్పుడు ఆ మా బిడ్డను ఆస్వాదించి ఇశ్రాయేలు ఆదరణ కొరకు పుట్టబోవాడిని చూశాను, ఇంకా నా ఆశ ఏమీ లేదు, నేను ఈయన పుట్టిన తర్వాతే నేను చనిపోతానన్న విధానంలో మనము అది చూడవచ్చు. ఆ, ఎదురు చూడడం. దెర్ ఆర్ మెనీ పీపుల్, ఓల్డ్ పీపుల్ అండ్ ప్రాఫిట్స్, దే ప్రొఫెసైజ్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ లైక్ మీకా, అష్యా. దే ప్రొఫెసైజ్. ప్రొఫెసీ అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పడం. రెండో పాయింట్, 5 yearsలో రెండో పాయింట్ యాడ్వెంట్. మొదటి యాడ్వెంట్. మీరు అపోహలో ఉండకండి. క్రీస్తు జననం అంటే మొదటి యాడ్వెంట్. క్రీస్తు మధ్యాకాశ రాకడ అంటే రెండవ అడ్వెంట్లో మొదటి ఫేజ్. 7 ఏళ్ల తర్వాత మళ్ళా రెండవ అడ్వెంట్, క్రీస్తు భూమి మీదకి రావడం, 1000 ఏళ్ల పాలన మొదలు పెట్టడం, అది సెకండ్ అడ్వెంట్. సో యూ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ అడ్వెంట్స్. ఆయన మొదటి రాకడ బెత్లెహేంలో జరుగుతుందని, పుడతాడని, మేరీ యేసేపులు నజరేతులో ఉంటున్న వాళ్ళు జనాభా లెక్కల కోసం వాళ్ళు వచ్చారని బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. లోకాసు వార్త 7వ అధ్యాయం 6, 7 వచనంలో ఉన్నప్పుడు మాట చూస్తే, తొలిచూలు కుమారుని కని, అంటే మొదటి కొడుకు అనమాట, పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టాను. గలతీయులు 4:4-5లో కాలం పరిపూర్ణమైంది కాబట్టి, అంటే గాడ్ వాంట్స్ టు సేవ్ ద పీపుల్ ఫ్రమ్ సిన్స్. సో కంప్లీషన్ అయింది కాబట్టి, ప్రజలంతా నాశనం అయిపోతున్నారు కాబట్టి దేవుడు తన కుమారుని పుట్టిన. క్రైస్తవులు ఏమంటారంటే దేవుడే మనుష్యాకారంలో ఇన్కార్నేషన్ గా భూమి మీదకి వచ్చాడు అని క్రైస్తవులు నమ్ముతా ఉంటారు. చూడండి, ఈ మ్యాప్ కూడా మీకు గత ఏడాది చెప్పాను. అసలు యాక్చువల్గా దే ఆర్ నేటివ్ పీపుల్ ఆఫ్ నజరేత్. నజరేయువాడు యేసు ప్రభు. ఆ నజరేతు నుంచి బెత్లెహేంకి వచ్చేసారు. బెత్లెహేంకి ఎందుకు? జనాభా లెక్కలు రాయడానికి. బెత్లెహేం వీళ్ళ సొంతూరు కాదు. బెత్లెహేంలో జెరూసలేం పక్కనే ఉంటుంది. ఇప్పుడు గొడవ అవుతుంది కదా జెరూసలేం గురించి. ఆ ర్యాకెట్ దాడులు ఇవి కూడా జెరూసలేమే చేస్తున్నారు. ట్రంప్ కూడా జెరూసలేంని తన ఫస్ట్ టర్మ్ లో ముఖ్య ఆ, దేశం కింద, అంటే ముఖ్య క్యాపిటల్ సిటీ ఆఫ్ టెల్-అవీవ్ కాకుండా జెరూసలేం కింద ప్రకటించాడు ట్రంప్. సో దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ అబౌట్ దాట్. ఇప్పుడు ప్రజెంట్ ఆ బెత్లెహేం నుంచి ఆ, బాబు మీ అబ్బాయిని చంపైపోతున్నాడు అని దేవదూత చెప్తే ఐగుప్తు పారిపోతారు. ఐగుప్తు అంటే చాలా దూరంలో ఉంటుంది చూడండి, ఇక్కడికి వచ్చేస్తారు.
ఐగుప్తులో చాలా కాలం ఉంటారు వాళ్ళు. ఎన్నేళ్ళు అన్నది మనకు తెలియదు కానీ బహుశా ఒక 80 years వరకు ఉండవచ్చును. ఐగుప్తులో ఎలాగా మరి ప్రవాసంలో బ్రతికారు అంటే ఆ, వాళ్ళ జ్ఞానులు ఆ, బంగారం ఇస్తారు వాళ్ళకి. ఆ బంగారాన్ని సెల్ చేసేసి వాళ్ళు బతికారు అనేటువంటిది ఒక వాదన ఉంది. లేకపోతే వాళ్ళు పరాయి ప్రాంతంలో వేరే వెళ్ళి ఉద్యోగాలు ఏమొస్తాయి, ఇలా కూలి పని ఏం చేసుకుంటారు. సో దేవుడు ఆ విధంగా ఆశీర్వదించారు. నజరేతు నుంచి బెత్లెహేం సిటీకి వచ్చారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సత్రంలో ఖాళీ లేదు కాబట్టి పశువుల పాక ఒకటి ఇస్తారు. పశువుల పాకలో యేసు ప్రభు జన్మిస్తాడు. అయితే ఏసేపు మళ్ళా ఐగుప్తు పారిపోమని, ఇంచు ఐగుప్తు అంటే 1440 కిలోమీటర్స్ బెత్లెహేం నుంచి. ఈజిప్ట్ పారిపోమని చెప్తే అంటే 1440 కిలోమీటర్లు గాడిద మీద భార్యను బిడ్డను తీసుకెళ్ళడం ఆ, ఆ యేసేపు యొక్క ఆ గొప్పతనము అదేనమాట. కుమారుని సంరక్షిస్తున్నాడు, భార్యని సంరక్షిస్తున్నాడు. అక్కడ రోడ్లు ఫ్లైట్లు లేవు. ఆ అరణ్య మార్గం గుండా క్రూర మృగాలు కూడా వస్తాయి, అందుకనే మెడ మీద ఒక ఆయుధాన్ని వేసుకున్నాడు. సో హీ సో కేర్ఫుల్ అబౌట్ ద ఫ్యామిలీ. క్రైస్తవులు కూడా ఫ్యామిలీ, భార్య బిడ్డల్ని చాలా ప్రేమగా వాళ్ళ ప్రొటెక్షన్ చూడాలి. ఆ, ఐగుప్తు వెళ్ళిన తర్వాత మళ్ళా ఐగుప్తు నుంచి నజరేతు వెళ్ళిపోతారు. నజరేతు యేసు ప్రభు కొంత పెరుగుతాడు. బహుశా 1 సంవత్సరం ఉండొచ్చు, 8 సంవత్సరాలు ఉండొచ్చు. అది కరెక్ట్ గా చెప్పలేం, బైబిల్లో లేదు కాబట్టి ఆ విధంగా కొంతమంది నిర్ణయించారు. ఆమ్, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు యేసు పెరిగిపోయాడు కొద్దిగా. సో దట్స్ ది థింగ్. ఆ, రెండు రెండవ కొరింథీయులు 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసేది ఏంటంటే మనం దేవునికి వందనాలు చెప్పాలి. యేసు ప్రభు గొప్ప బహుమానం మనకి. ఈజ్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ అస్. ఎందుకంటే మనం ఏమీ చేయక్కర్లేకుండా నమ్ముకుంటే చాలు, ఆయన రక్తాన్ని నమ్మితే చాలు, శిలువ కార్యాన్ని నమ్మితే చాలు, పరలోక రాజ్యం వస్తుంది. అఫ్కోర్స్ ఆ కార్యము రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన జనులుగా దుర్మార్గులుగా మారకుండా ఉండడం అనేది మన బాధ్యత. రక్షింపబడిన జనులు దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. దేని గొప్పతనం ఏంటంటే అత్యంత విలువైన, వర్ణింపలేనటువంటి, మనకు వర్ణింపనలవి కానిది అనే పాట కూడా ఉంది. అంటే అంత బ్రహ్మాండమైనటువంటి బహుమానాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక తన ఏకైక కుమారుడు మనకి ఇచ్చాడు. మనం అందరం పాపులమే. దేవుని తీర్పుకి మనం గురేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ జడ్జిమెంట్ నుంచి తప్పించడానికి యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. దాన్ని మనం నమ్మాలి, నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులం. తర్వాత మనం ఇంకా పాపంలోనే ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడని రోమా 5:8 రాయబడి ఉన్నది. సో ఆయన వస్తాడు వస్తాడు అనేటువంటి నమ్మకాన్ని, యాంటిసిపేషన్ ని అడ్వెంట్ నెరవేర్చింది. ఫస్ట్ అడ్వెంట్ నెరవేర్చింది. తర్వాత ఆ ప్రభు ఈ లోకానికి తండ్రి తండ్రి యొక్క కుమారుడిగా వచ్చాడని బైబిల్ చెప్తుంది. సో ఆ విధంగా మనము ఈయన నామము ద్వారానే రక్షణ పొందుతుందని దేవుడు చెప్పాడు. దేవుడే యేసు ప్రభు అని మనము క్రైస్తవులంగా విశ్వసిస్తున్నాము. బైబిల్ కూడా చెప్తుంది, నేనే మార్గం సత్యం జీవం అంటాడు యేసు ప్రభు. అపోస్తల కార్యాలు అంటాడు, ఎవరి వలన పరలోక రాజ్యం వెళ్ళడం సాధ్యం కాదు, మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఏ నామాన్ని కూడా ఎవరు పరలోక రాజ్యంలోకి, రక్షణ అంటే పరలోక రాజ్యం, యేసు నామం అనే రక్షణ జరుగుతుంది. మూడో దాంట్లోకి వచ్చేస్తున్నాం. 5 మూడో దానికి వచ్చాం, ప్రకటన చేయడం, అనౌన్స్మెంట్. మనందరికీ తెలుసు, ఆ అన్యులైనటువంటి వారు ఆ, గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా దేవదూత వారికి కనిపించి లోక 2:10 భయపడవద్దు అని చెబుతూ, రక్షకుడు పుట్టాడు మీ కొరకు, ఆయన పశువుల పాకలో ఉంటాడు అనే విధానంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళంతా ఆ బెత్లెహేము వాసులే కాబట్టి వాళ్ళకి ఆ ఆనుపోను తెలుసు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గైడెన్స్ ఏమి లేకుండానే వెళ్ళిపోతారు. దూత గణాంగం కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ స్తోత్రం అని వెనకాల పిక్చర్ లో ఉన్నటువంటి వాళ్ళంతా మిగతా దూతలు అనమాట. సో యేసు ప్రభువు వర్తమానాన్ని అనౌన్స్ చేశారు. లోకానికి అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి అయింది అంటే మొట్టమొదటగా గొర్రెల కాపర్లకి అనౌన్స్మెంట్ ప్రకటన చేయబడింది అనమాట. శిశువు పుట్టక ముందే ఏసేపుకు చెప్పబడింది. అంటే యేసు ప్రభు పుట్టక ముందే ఏమన్నాడంటే, మీరు ఆయనకు యేసు అని పేరు పెట్టండి,
ఎందుకంటే ఆయన ప్రజల పాపముల నుంచి రక్షిస్తాడని ముందుగానే యేసు ప్రభు అని పెట్టమని. మీకు యేసు ప్రభు అని హిబ్రూలో ఉండదు. హిబ్రూలో యెషూవా అని ఉంటుంది. ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. సో ఆ పేరు ఏముంది కానీ యెషూవా పుట్టక ముందే యేసప్పు కూడా తెలియజేయబడింది, అనౌన్స్ చేయబడింది. ఇంకా ఫోర్త్ పాయింట్లోకి వస్తున్నా. అంగీకారం, acceptance. There are many Christians, so-called Christian. There are many people who do not show any sort of interest in accepting Jesus Christ as the Lord and Savior. యేసుప్రభుని రక్షకుడిగా అందరూ నమ్మేయట్లేదు. ఈవెన్ తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలే యేసుప్రభుని రక్షకుడిగా ఈ రోజు వరకు కూడా వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు నమ్మేది ఎప్పుడంటే 7 ఏళ్ల శ్రమల్లో చివరిలో ఉగ్రతా కాలంలో ఆ, బోర రాత్ బౌల్స్ ఉగ్రతా పాత్రల సమయంలోనే కొంతమంది నమ్ముతారు. 144,000 మంది యూదులకి దేవుడు ముద్ర వేస్తా ఉంటాడు. అంగీకారం, యాక్సెప్టెన్స్. యేసు ప్రభువు రక్షకుడు దేవుడని నమ్మాలి. మనం నమ్మినందుకు ధన్యులు. నమ్మలేనటువంటి వాళ్ళు పెరిష్ అయిపోతున్నారు, నరకానికి పోతున్నారు చనిపోయిన తర్వాత. సో ఆ, వాళ్ళ కొరకు మనము ఆమ్, ఆ, తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఆ, మన గొర్రెల కాపరులు అంగీకరించారు వాళ్ళు. దే ఆ, అది చెప్పాడు. ఇప్పుడు మీరు సువార్త ఏమైనా బయట చెప్పండి. మన బ్రియాన్ మోజెస్ ఇంకా కొంతమంది పాస్టర్స్ అన్ని వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి బయట చెప్తాం. కొంతమంది వాళ్ళని హేట్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం దొంగతనం చేయడానికి వచ్చారా? ఆడపిల్లల కోసం వచ్చారా? అసలు యేసు ప్రభు అని చెప్తా ఉంటుంటే హేట్ చేస్తూ ఉంటారు. సో దే విల్ రిజెక్ట్, దే విల్ నాట్ యాక్సెప్ట్. కొంతమంది అయితే క్రైస్తవులేమి యేసుని ప్రేమించే వాళ్ళు ఆ ప్యాంప్లెట్ తీసుకోవడము, అలాగే మీ చర్చ్కి వస్తామని చెప్పడం, దే విల్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్ అండ్ దే విల్ కమ్. సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ది ఈవినింగ్. దే విల్ బి trained and attracted slowly to the maturity level in order to attend the worship. Baptism అన్నీ అవ్వాలి. ఆ వర్షిప్ లో పాల్గొనాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. సో టు గెట్ ద సాల్వేషన్ one has to accept the Lord Jesus Christ as Savior. ఆయన రక్షకుడిగా నమ్మాలి. ముందు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ లేకపోతే మనం చేయలేము. పాపం గొర్రెల కాపర్లు మనం వాక్యం చూస్తే ఆ దూత చెప్పగానే 16వ వచనము లోకసువార్త 2, త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొనున్న శిశువును చూచి త్వరగా, ఇమీడియట్ గా చర్చ్కి వెళ్ళాలంటే ఇమీడియట్, దేవుని వర్తమానం వినాలంటే ఇమీడియట్, చర్చిలోకి వచ్చి పడుకోవడం కాదు. లేకపోతే ఉమెన్స్ మీట్ ఇమీడియట్ గా వెళ్ళాలి. మనము పాస్టర్ గారు అయితే చెప్పారు, ఇమీడియట్ గా ఒబ్లైజ్ చేయాలి. కేర్లెస్నెస్ గా ఉన్నటువంటి చాలా మంది అన్యులు నాశనం అయిపోతున్నారు. మనము నాశనం అయిపోయేటువంటి జనాంగం కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపర్లే దూత చెప్పగానే ఒబీడియంట్ అయింది. దేవుడే మనకు చెప్పిన విన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే వాత వేయబడినటువంటి మనసు కలిగిన వారం అయితే అది శాపగ్రస్తమైనటువంటి జీవితం. సో యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ లేకుండా ఇన్నేళ్లు మనం 25 ఏళ్ల పాటు చర్చిలో మంచి క్రైస్తవులుగా మనము జీవించలేం. యాక్సెప్టెన్స్ ఉంది కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. కొన్నిసార్లు రెబెల్ టైప్ ఆఫ్ మైండ్ కూడా వస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళి మరియా జోసెఫ్ని వాళ్ళు చూశారు. ఆ పశువుల కాపర్లు ఎండాకాలంలోనే పొలాల్లో వాళ్ళు పొలాలను కాపాడుకుంటారు. కానీ అది శీతాకాలం కింద భావించి శీతాకాలంలో క్రిస్మస్ వచ్చిందని అంటారు. ఇది క్రిస్మస్ ఎప్పుడు జరుపుతారో ఒక డేట్ లేదు, జరపమని లేదు. కానీ పాస్టర్ గారు మీరు జరపొద్దు అంటారు, మళ్ళీ జరుపుతారేంటి? నేను చెప్పేది ఏంటంటే వాక్యం చెప్తా ఉంటాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. అంతేగాని నేను క్రిస్మస్ జరిపించేస్తున్నాను లేకపోతే క్రిస్మస్ చెట్లు పెట్టేస్తున్నాను కాదు. దిస్ ఈజ్ ద థింగ్. లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఈ యాడ్వెంట్ దండలు, యాడ్వెంట్ క్యాండిల్స్ అవి మనం పెడతామని కాదు, చరిత్రలో ఇలాగ ఉంది, ఇలా చేస్తారు, కొంతమంది ఇప్పటికే చేస్తారు, మనం మాత్రం చేయమంట. ఓన్లీ టు గెట్ ద సబ్జెక్ట్. సో ఆ విధంగా దూత వారి వద్దకు వచ్చినప్పుడు కంగారు పడిపోయారు. కంగారు పడిపోయినా సత్యాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో కూడా ఐ హావ్ టేకెన్ కేర్ నాట్ టు ప్లేస్ ఎనీ సార్ట్ ఆఫ్ ద వైజ్ మ్యాన్. గొర్రెల కాపర్లు వచ్చారు, ప్రభుని చూశారు, సంతోషంగా వెళ్ళిపోయారు. అంతే అనుకుంటున్నారా మీరు? ఆ ఇన్ఫర్మేషన్ గ్రహించి వారు విన్న వాటిని, కన్న వాటిని అనేక మందికి చెప్పారు. వాళ్ళు ఫస్ట్ మిషనరీస్ అంటారు.
ఈ యొక్క గొర్రెల కాపర్లని. సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఈయనేదో పెద్ద మహానుభావుడు అని అంగీకరించారు, దేవుని కుమారుడనే బహుశా అంగీకరించే ఉంటారు. అయితే ఈ దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని చూచి వాళ్ళు ఎలా స్పందించారు అన్నదాన్ని మనం చూసినట్లయితే, ఆ వాళ్ళు అందరితోని, ఆ యూదులందరితోని, అప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట కదా ఈ పిక్చరైజేషన్ అలా చేశాడు. గొర్రెల కాపర్లు లోక 2:20లో ఆ గొర్రెల కాపర్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత, యేసు ప్రభు దేవుడు రక్షకుడు అని నమ్మిన తర్వాత, తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గురించి దేవునికి మహిమపరచు స్తోత్రం చేయొచ్చు వెళ్ళారు. దిస్ ఈస్ ఎవరీ క్రిస్టియన్ మస్ట్ డూ. నీకు తెలిసినటువంటి రక్షణ, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ని, దేవుని గురించి నాలెడ్జ్ని మీకు ఇస్తున్నా. నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని మహింపరచడానికి మీ మధ్య వాడబడుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, దేవునికి వందనాలు. బట్ యూ షుడ్ ఆల్సో ప్రొక్లైమ్ దట్ జీసస్ ఈస్ ద లార్డ్. ఈ గొర్రెల కాపర్ల పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఆ, అన్యులు అయినప్పటికీ వాళ్ళు ప్రభు యొక్క మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. యోహాను సువార్త 1 అధ్యాయం 12 వచనంలో 11-12 ఏముందంటే, ఆయన వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు, కానీ సొంత వాళ్ళే ఆయన అంగీకరింపలేదు, అంటే యూదులు అంగీకరింపలేదు. అయితే ఎంతమంది అయితే అంగీకరిస్తారో అందరూ కూడా యేసు నామములు ఇచ్చిన వారికి దేవుని పిల్లలు అవుతారు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అవుతారు. దట్స్ వాట్ ద జ్యూస్ డిడ్ నాట్ డూ ఇట్ సో ఫార్. అది చాలా విచారకరం. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సో షెపర్డ్స్ బహుశా వాళ్ళ వెళ్ళిపోయేటప్పుడు అందరినీ గుంపుగా, ఎవరు పశువుల పాకలో దేవుడు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడు అంటే ఇందులో కొంతమంది నమ్మి ఉండవచ్చును, వాళ్ళు కూడా వెళ్ళి చూసి ఉండవచ్చును. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు, ఇందులో గొర్రెల కాపరు ఒక్కడనే పెట్టాడు. ఈ గొర్రెల కాపర్లు తమ పిల్లలకు కూడా బతికి బాగుంటే పిల్లలకు కూడా యేసు గురించి చెప్పి, యేసు రక్షకుడిగా నమ్మేటువంటి అవకాశాన్ని వాళ్ళు తీసుకుని ఉండవచ్చు. పిల్లలు, మనవాళ్ళు, ఎవరికైనా యేసు గురించి వాళ్ళు చెప్పే ఉంటారు. అంటే దట్ ఈస్ ది రీజన్ వై వీళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ ఫస్ట్ మిషనరీస్. మనం ఫారినర్స్ నే మిషనరీస్ అంటాం కదా, ఫస్ట్ మిషనరీస్. సో గొర్రెల కాపర్లు చెప్తా ఉంటుంటే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినంత మాత్రాన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని మనము చెప్పలేం. ఇఫ్ దే యాక్సెప్ట్, అంగీకరిస్తే, దే విల్ బి బ్లెస్డ్. సో ఆ విధంగా మనము యేసును స్వీకరించిన వారందరూ కూడా తప్పనిసరిగా యేసును నమ్మాలి అనేటువంటి విధానంలో, యేసును మనము జీవితాంతం కూడా ప్రేమలో ప్రేమిస్తూ ఉండాలనేటువంటి దృక్పథంలో మనం ముందుకు పోవాలి. మనం ఆల్రెడీ సేవ్డ్ పీపుల్, రక్షింపబడిన వాళ్ళం కాబట్టి, మనకి రక్షణ వచ్చింది కాబట్టి, ఆ రక్షణలో కొనసాగింపబడుతూ మళ్ళీ అన్య మార్గాలకు వైపు పోకుండా, అన్య ఆరాధనల వైపు పోకుండా, అందరి దేవుళ్ళు సమానమే అనే విధానంలో కాకుండా, విగ్రహారాధనకి పోకుండా, మనము మనకి నేర్పబడినటువంటి టీచింగ్స్ ప్రకారం నడుస్తూ చివరి వరకు కూడా మనం వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ యూ డై టుడే విల్ గో టు హెవెన్. ఆ కాన్సెప్ట్ లో మనం బ్రతకాలి. బికాస్ గాడ్ హ్యాస్ సో గ్రేషియస్ టు గివ్ ద సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇంకా 5వ పాయింట్లోకి వచ్చాం. ఆరాధన, అడోరేషన్, అడ్మిరేషన్ అని కూడా అనొచ్చు, వర్షిప్ అని కూడా అనొచ్చు. ఎవరు వర్షిప్ చేశారంటే వైస్ మ్యాన్ వర్షిప్ చేశారు. ఈ వైస్ మ్యాన్ ఎక్కడో, బాబిలోన్ అంటే మిడిల్ ఈస్ట్, మ్యాప్ చూస్తే మిడిల్ ఈస్ట్ బాబిలోన్ ప్రాంతాల్లో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఆ ఒకవేళ డిసెంబర్ 25న యేసు పుట్టాడు అనుకుంటే ఎన్నో నెలల ముందు వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టి ఉండాలి. వాళ్ళకి ఆ గ్రంథాల్లో ఆ బెత్లెహేంలో యేసు పుడతాడని వాళ్ళకి తెలుసుకుని, నక్షత్రం పుడతాదని చెప్పి వాళ్ళు ఆకాశం వైపు చూస్తూ ఉంటారన్నమాట. అంటే నా ఉద్దేశంలో ఒక సంవత్సరం నుంచి నక్షత్రం పుడతాదేమో ఆ కాలంలో వస్తాడని భావించే వాళ్ళు, సడన్ గా నక్షత్రం కనిపించేటప్పటికి నక్షత్రం ప్రయాణించే త్రోవలోకి వాళ్ళు బెత్లెహేంకి వెళ్ళిపోతారు. అంటే అరణ్య మార్గాలు గుండా, రోడ్లు లేని ప్రాంతాలు గుండా ప్రయాణం చేయాలంటే ఈవేళ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళినట్టు ఉంటుంది వాళ్ళ ప్రయాణం. ఈజిప్ట్కి బెత్లెహేం నుంచి యేసుప్రభు వెళ్ళాలంటే 1400 కిలోమీటర్లు ఆ యొక్క వాహనం మీద వెళ్ళాలి. వీళ్ళు ఒంట్ల మీద వచ్చారు, గాడిదల మీద కాదు. జ్ఞానులు కదా, కొంచెం రిచ్ పీపుల్ వీళ్ళంతా. ఆ ఆ నక్షత్రము ప్రత్యేకమైన నక్షత్రం, కింది స్టార్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్రత్యేకమైన ఇది జ్ఞానులకు దారి చూపించింది, షెపర్డ్స్ కాదు.
మనం బుద్ధిహీనుల్లాగా ఉండకూడదు, కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళనిలా చూడాలి. మత్తయి సువార్త 2:10లో నక్షత్రమును చూచి ఆచ్ఛానందభరితుల ఇంటిలోనికి వచ్చిరి. పశువుల పాకలోకి వచ్చినట్టు కాదు. అది అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పటికే ఇక్కడ ఏదో పిక్చర్ లో పశువుల పాకలాగా వేసాడు, అవుట్ హౌస్ లాగా. కానీ ఇల్లు ఇల్లు అంటే మైట్ హావ్ టేకెన్ రెంట్. అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు సాంబ్రాణి, బోళము, బంగారాన్ని ఇచ్చారు. బంగారం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐగుప్తుకి పారిపోయినప్పుడు అక్కడ నివసించడానికి. సో యేసుప్రభు ఇక్కడ పశువుల పాకలో శిష్యుడిగా లేడు. అంటే బెత్లెహేంలోనే కొంచెం పెరిగినట్టు చూపించాడు ఈ పిక్చర్లో. ఎందుకంటే ఆల్రెడీ కొంతకాలం, ఎన్నేళ్ళలో తెలియదు, ఎన్ని వారాల్లో మనకు తెలియదు, బైబిల్లో లేదు కాబట్టి. అంటే యేసుప్రభు పశువుల పాకలో ఉన్నట్టు కాదు, ఒక ఇంటిలో. ఈ వాక్య ప్రకారం మీకు బ్రహ్మాండమైన రెఫరెన్స్ మత్తయి సువార్త 2:10. నక్షత్రము నడిపింపబడగా అశాంత భరితులై, నక్షత్రం వచ్చి ఆ ఇంటి మీద ఆగిపోయింది, పశువుల పాక మీద కాదు ఆగటం. గమనించండి విషయాలు. సో వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా ఇంట్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా అస్టానిష్మెంట్ అవుతున్నారు. ఏంటి వీళ్ళు ఎవరో పెద్దోళ్ళలాగా ఉన్నారు. వీళ్ళని కూడా త్రీ కింగ్స్ అంటారు. వీళ్ళు గొప్ప జ్ఞానులు అనమాట, డబ్బున్న వాళ్ళు కాబట్టి బంగారం ఇవ్వగలిగారు. సో అక్కడ తల వచ్చేసి శిశువును మోకరిస్తున్నాడు. దిస్ ఈస్ ద బోర్షిప్ దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు యేసుప్రభును రాజుగా గుర్తించారు కాబట్టి బంగారం ఇచ్చారు. ఫ్రాంకిన్సెన్స్ సాంబ్రాణి, ఇతను దేవుడు అని సుగంధ ద్రవ్యాలు, మన బాలురికి మనం సాంబ్రాణి పొగేస్తూ ఉంటాం కదా, ఇతను దేవుడు అని భావించి వారు సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు. గిఫ్ట్ ఆఫ్ మిర్, బోళం. ఈ బోళం అంటే చాలా చేదుగా ఉంటుంది. బోళం ప్రభు చేదు చేదు ఆ, ని ఆ, నీరు అడిగినప్పుడు బోళాన్ని ఇస్తారు. అప్పుడు ఆయన తాగలేకపోతాడు ఆ నీళ్లు, చేదు నీళ్లు. ఇది యేసుప్రభు యొక్క బలి మరణానికి కారణం. అంటే బలి మరణాన్ని గిఫ్ట్ ఆఫ్ మిర్ బోళం సూచిస్తుంది. అంటే యేసు ప్రభు యొక్క వాళ్ళ జీవితం అంతా వీళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ లో ఉండిపోయింది. గోల్డ్ రాసు, ఆయన ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. సో ఈ విధముగా వాళ్ళు అక్కడ హేరోదు రాజు ముందు కలుసుకోవడం, మళ్ళా ఆయన కలవకుండా వెళ్ళిపోవడం, ఇదంతా మన పుస్తకంలో చూడవచ్చును. సో మనము నేర్చుకున్నటువంటి విషయాల్లో అడోరేషన్ అంటే అడ్మిరేషన్, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ వర్షిప్ ఎవ్రీ సండే. మర్చిపోకూడదు. ఇప్పుడు సండే వచ్చిందంటే బతికినంత కాలం, ఓపుకున్నంత కాలం రావాల్సిందే, చర్చ్కి రావాల్సిందే, ఓపుకున్నంత కాలం. బెడ్ రీడన్ అయిపోతే మనం ఏం చేయలేం కదా. అందువల్ల బెడ్ రీడన్, అనారోగ్యాలు వయసుతో పాటు వచ్చేస్తాయి కాబట్టి ఓపుకున్నంత కాలం కూడా అడోరేషన్, అడ్మిరేషన్, వర్షిప్ కి, దేవుని స్తుతించడం. అందులో ఒంటరిగాను స్తుతిస్తే గదిలోకి వెళ్తే అది కుదరదు, నలుగురితో పాటు ఫెలోషిప్ లో మనం చేయాలి. సో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ మధ్య నేను ఆ, మా బంధువుల గ్రూప్ లో ఇది పోస్ట్ చేశాను. ఆ, ఏంటంటే యేసు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ గా పుట్టలేదు, పశువుల పాకలో శిశువుగా పుట్టాడు, బాలుడిగా పుట్టాడు. యేసు ప్రభు బాలుడిగా పుట్టడం అంటే యేసు ప్రభు ఈజ్ నథింగ్ బట్ కింగ్ ఆఫ్ కింగ్స్. అందుకనే యేసు ప్రభు సిలుమ్రాన్ మీద యూదులకు రాజు అని రాస్తారు కదా పైన సిలువ మీద, ఆ ప్లస్ గా ఉండేటువంటి దాంట్లో నిలువు ఆ చెక్క మీద. సిలువని కూడా ట్రీ అంటూ ఉంటారు ఒకసారి, ట్రీ. సో యేసు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్ గా చెప్పబడ్డాడు, కానీ ఒక చిన్న దీనుడిగా పుట్టాడు, బాలుడిగా పుట్టాడు. ఆయన ప్రజెంట్ టెన్స్, అది పాస్ట్ టెన్స్. అంటే అయిపోయినటువంటి కాలం, భూతకాలం అన్నమాట, పాస్ట్ టెన్స్. రెండవది, ఇంత ఈ ఈ ఈ భూతకాలంలోనే చాలా మంది క్రైస్తవులు ఆగిపోతున్నారు. భవిష్యత్తు ఆ, ఏం జరుగుతుంది, ప్రజెంట్ టెన్స్ ఏంటి, అలా ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లోడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ టైమ్ టు ద మిడ్ ఎయిర్. మధ్యాకాశానికి అన్ని కూడా సాచురేషన్ అయిపోతున్నాయి. యుద్ధాలు, యూరప్ లో యుద్ధాలు, అదేవిధంగా బైబిల్లో రాసినటువంటి మత్తయి సువార్త 24, లూకా 21లో చెప్పినటువంటి అన్ని కూడా భూదిగంతాల వరకు కూడా సువార్త వెళ్ళిపోయింది. అందరూ వింటానే ఉన్నారు, కానీ దే మే నాట్ యాక్సెప్ట్, అది వాళ్ళ ఫేట్. అయితే ప్రజెంట్ టెన్స్ ఏంటంటే లార్డ్ ఈస్ కమింగ్ ఎట్ ఎనీ టైమ్ ఫర్ ది rapture టు టేక్ ద బిలీవర్స్ టు ద హెవెన్, సో దట్ యాంటీ క్రైస్ట్ విల్ రూల్ ద వరల్డ్ ఫర్ 7 years. ఇది ఎవడో నమ్మట్లేదు, క్రైస్తవులు కూడా ఎవడో ఏ పాస్టర్ చెప్పట్లేదు.
ప్రజెంట్ టెన్స్ ఏంటి? ఇంకెంతసేపు బాలయేసు స్వాగతం, బాలయేసు, బాలయేసు, బాలరాజు, బాలస్వామి. ఆ పాస్ట్ టెన్స్ లోనే ఉండిపోతున్నారు. కింగ్ ఆఫ్ కింగ్స్, నో డౌట్ ఇన్ ఇట్. కింగ్ ఆఫ్ కింగ్స్ దీనుడిగా పుట్టినటువంటి ఆ పాస్ట్ టెన్స్ ని గుర్తు పెట్టుకుని క్రిస్మస్ కి టాప్ ప్రయారిటీ ఇస్తూ మళ్ళా వస్తాడు మా యేసయ్య అనేటువంటి భావనలో చాలా మంది క్రైస్తవులు ఉండట్లేదు. కాబట్టి నా ప్రసంగాలన్నింటిలో కూడా ఈ విమర్శ ఉంటూ ఉంటుంది. సరే, ఇఫ్ యు బిలీవ్ ద సెకండ్ థింగ్, దట్ ఈస్ ప్రజెంట్ టెన్స్, యేసుప్రభు వస్తాడు మనల్ని మధ్యాకాశం గుండా పరలోకానికి తీసుకొని పోతాడంటే, ఫ్యూచర్ టెన్స్ లో, భవిష్యత్ కాలంలో, రాబోయే కాలంలో, రెండవ రాకడ తర్వాత ఏర్పడే మిలీనియంలో ఆయన మనలను రాజులుగాను రాణులుగాను, మీకు స్పెసిఫిక్ గా రాజులు రాణులుగా ఇస్తాడు. ద కింగ్డమ్ ఆఫ్ ప్రీస్, యు మస్ట్ బిలీవ్ ఇట్. ట్రస్ట్ దట్ లార్డ్ ఈస్ కమింగ్ సూన్. ప్రజెంట్ టెన్స్ అది. ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ పట్టుకొని కొవ్వొత్తులు వెలిగించుకుంటూ యేసు ప్రభు బొమ్మలు చిన్న చిన్నవి పెట్టుకుని పూజించుకుని తొట్లో ఉయ్యాలు కొన్ని కొన్ని నేను ప్యానిక్ అయిపోతా ఉంటాను. నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ తొట్లో బొమ్మలు పెట్టుకుని వాళ్ళ యేసుకు స్వాగతం. ఎస్ కమ్ ఆల్రెడీ. తల్లిదండ్రులు ఉన్నారు, చనిపోయారు లాంగ్ బ్యాక్. డోంట్ వి మెమరైజ్ దర్ బర్త్డేస్ అండ్ దేర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు గొప్పవాడే. ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఏమి మర్చిపోవద్దని అంటలేదు. బట్ ఆర్భాటంతోనూ ఫ్యాన్ ఫైర్ తోనూ పాస్ట్ టెన్స్ లో జరిగిపోయింది. ఇంకెప్పుడు జీవితకాలంలో మనం చచ్చిపోయినా కూడా ఇంకా యేసు బాలుడు బాలుడు అని చచ్చిపోయే విధానంలో ఉంటే దట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది ప్రజెంట్ టెన్స్ దట్ లార్డ్ ఈస్ కమింగ్ టు ది ఎయిర్ టు టేక్ us టు ది హెవెన్, సూన్ you will be made as kings and priests. యేసు ప్రభుతో ఆల్మోస్ట్ ఆల్ ఆయన తర్వాత పుట్టినటువంటి ఆ, వ్యక్తులముగా దేవుడు మనల్ని రాజులు రాణులుగా చేస్తాడు. సో దిస్ ఇస్ పాస్ట్ టెన్స్. యేసుప్రభు పుట్టేశాడు, పెద్దోడైపోయాడు, 34 ఏళ్ళు 33.5 ఏళ్ళు బ్రతికాడు, ఆయన శిలువ కార్యం చేశాడు. సో యూ కీప్ ఇట్ ఇన్ మైండ్, బట్ ఇట్ డోంట్ బి సో ఫ్యాన్ఫేర్ అబౌట్ దట్. గొర్రెల కాపర్లు వచ్చారు, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకో అంతే. కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అడావుడు చేసి ఖర్చులు పెట్టేసి చర్చిని డెకరేషన్ చేసేసి చెయ్యి, నో డౌట్ ఇన్ ఇట్. బట్ అదే క్రైస్తవ్యం అనుకోవద్దు. ప్రజెంట్ టెన్స్, గాడ్ ఈస్ కమింగ్. సో వెయిటింగ్ వీఆర్ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చే దినాల్లో మనం ఉన్నాం. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వన్ డే వీ విల్ లిసన్ ద ట్రంపెట్ కాల్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిడ్ ఎయిర్. మధ్యాకాశానికి వస్తాడు. సోన్ యూ విల్ సోన్ ఆయన వచ్చినప్పుడు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అవర్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బి డన్ ఇన్ టు ద హోలీ బాడీస్. రైచస్ పీపుల్ కింద చేసేస్తాడు, పరలోకానికి తీసుకుపోతాడు. బట్ పాస్ట్ టెన్స్ ఏంటి? ఆ 7 ఏళ్ల తర్వాత ఆయనే భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చి ఆయన అన్యులను యేసును విన్నటువంటి వాళ్ళని సర్వనాశనం చేసేస్తాడు ఆయన. అండ్ ఆల్సో ఈ విల్ స్టార్ట్ ద మిలీనియం, 1000 ఏళ్ల పాలన. దిస్ ఈస్ ద ఫ్యూచర్ టెన్స్. ఇఫ్ యూ బిలీవ్ ద ప్రజెంట్ టెన్స్ దట్ లార్డ్ ఈస్ కమింగ్ సూన్ టు దేర్, డెఫినెట్లీ యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ది మిలీనియం. మిలీనియంలో క్రీస్తు పాలన ఉంటుంది. అక్కడ మనము బిలీవర్స్ విల్ రూల్ ద ఎర్త్. మన మహిమ శరీరాలు ఉంటాయి. మనుషులు కొంతమంది ఆ పిల్లల్ని పుట్టిస్తారు, కానీ మనం పిల్లల్ని పుట్టించే మహిమ శరీరాలు. బట్ యూ విల్ రూల్ ద ఎర్త్. 5th అండ్ రెవల్యూషన్ 5:10 ఉంది అది. సో మనము రాజులైన యాజకులుగా ఉంటాం. అంత ప్రివిలేజ్ ఇచ్చాడు, అందుకనే ఇక్కడ కిరీటం పెట్టాం మనం. దేవుడు మిమ్మల్ని బాగా ఈ 5 విషయాల్లోనూ ఆత్మీయ అభివృద్ధి కలుగు చేయనుగా.